ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే ప్రేయర్ చేసుకుంటామని, సాటర్డే సాంగ్ అనే విషయం మనకు తెలుసు. ఒక్కసారి రెండు కూడా ఒకే టైం సండే మనం చూసుకుంటా అన్న విషయం కూడా తెలుసు. అలానే ఇప్పుడు కూడా ఒక సాంగ్ పాడుకొని ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు కూడా మనందరూ కూడా దేవునితో చెప్పుకుంటూ ఒకరి కొరకు ఒకరు దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు. ఒకరి కొరకు ఒకరు. అలానే మీ కొరకు నేను, నా కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడు పాడబోయే ఈ పాట ఎప్పుడో మన చిన్నప్పుడు పురాతన కాలంలో మన పెద్దోళ్ళు పాడుకునే పాట. ఇప్పుడు ఇలాంటి పాటలు ఉన్నప్పటికీ ఎవరు పాడతలేరు. ఇప్పుడు మ్యూజిక్లే ఎక్కువగా ఉన్నాయి కదా తప్ప పాటలు చాలా తక్కువగా ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయి కానీ అప్పుడు పాటలు కొంచెం బాగుంటాయండి. కాబట్టి అలాంటిది ఎప్పుడుదో పురాతనమైన ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. అయినా మొన్న నేను ఇచ్చిన మెసేజ్లో ఒక చిన్న లైన్ పాడి వదిలేశాను. చిన్ని లైన్ పాడి వదిలేశాను. ఇప్పుడు అదే పాడాలనుకుంటున్నాను. ఒక పాట పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అల్లెల్ల పైన నడచినావా నాదు యేసయ్యా, గలిబిలినా కలవరములు కలుగజేసిన కలుషహారుడా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అల్లెల్ల పైన నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికిని పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికిని పయనమైతిని. ప్రొద్దుపోయే భయములాయే, ప్రొద్దుపోయే భయములాయే, ఉద్ధరింప స్వామి రావా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అల్లెల్ల పైన నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. నట్టనడి సాంద్రాన రేగెను అట్టహాసపు పెను తుపాను. నట్టనడి సాంద్రాన రేగెను అట్టహాసపు పెను తుపాను. గట్టు సోడా సాల దూరం, గట్టు సోడా సాల దూరం, ఈటి శ్రమలో చిక్కుకుంటిని, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అల్లెల్ల పైన నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలు నాపై విసిరిగొట్టగా, నావ నిండగా నీరు చేరెను. అలలు నాపై విసిరిగొట్టగా, నావ నిండా
నీరు చేరెను బ్రతుకు ఎంతో భారమాయెను బ్రతుకులెంతో భారమాయెను రేవు సేరే దారి లేదాయే ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అల్లల పైన నడచినావా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా మాట మాత్రపు సెలవు చేత నీటుగా భూతములెన్నో మాట మాత్రపు సెలవు చేత నీటుగా భూతములెన్నో సాలసేసిన శక్తిమంతుడా సాలసేసిన శక్తిమంతుడా జాలి చూపి రేవు చేర్చవా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అల్లల పైన నడచినావా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా గలిబిలీన కలవరములు కలుగజేసిన కలుషారుడం గలిబిలీన కలవరములు కలుగజేసిన కలుషారుడం ఆదుకోవయ్యా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా ప్రార్థన. పరిశుద్ధుడా 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 పరిమందు వాసినడగు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదతులకి నైనా వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి గారు. ఎన్నిక లేనటువంటి దాన్ని ఎందుకు పంచినటువంటి దాన్ని పాటి దాన్ని నాయన అయ్యా దయ కలిగిన నా తండ్రి గారు, ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదతులకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఇంకోసారి నాయన అల్పరాలనైనా నన్ను అయోగ్యురాలనైనా నన్ను ఎన్నికలైన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నానయ్యా. మీ కృపా కనికరాలు తోడుంచి మా అందరి మీద మీ యొక్క దీవెనలు ఉంచమని కోరుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈరోజు ప్రభా తండ్రి వస్త్రం లేక ప్రభా నివాసం లేక నా తండ్రి గారి గృహం లేక అసలు ఎంతోమంది ప్రభా ఇంకనూ బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళందరికీ నాయన తిండి కట్టుకోవడం బట్ట ఉంటాకి గృహాన్ని కూడా దయచేయమని అడుగుచున్నాను. ఒక మనిషి జీవితంలో ఇవన్నీ కూడా ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది ప్రభా. మనిషి బ్రతకడానికి అవన్నీ కూడా మూల కారణమై ఉన్నాయి ప్రభా. దయచేసి ప్రభా గొప్పగా ఉన్న పేదగా ఉన్నాయి నాయన తలదాచుకోవడానికి ఇల్లు, ఒళ్ళు కప్పుకోవడానికి వస్త్రము, నా తండ్రి ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కడుపు నింపుకోవడానికి ఆహారం, ఈ మూడు ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది ప్రభా ఒక మనిషికి. ప్రభా తండ్రి అవన్నీ కూడా దయచేయమని అందరికీ వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. రుణ బాధలను వాళ్ళకి వేస్తున్నాములు రుణ బాధలు తీర్చమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. కోర్టు సమస్యలు ఎవరు ఏ బాధలు ఉన్నారో ప్రభా తండ్రి, అది ప్రభా ఆస్తి గొడవ అయినప్పటికీ ప్రభా తండ్రి, భార్య భర్తల సమస్య అయినప్పటికీ, పిల్లల గొడవ అసలే ప్రభా ఇలాంటి సమస్యలు ఎవరు ఏ యొక్క బాధలకు వెళుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడే యేసునామములో విడుదల దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. నాయన లోన్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా యేసునామములో విడుదల దయచేయండి ప్రభా. ఆగిపోయిన గృహాలు ఇంకా యేసునామములో కట్టబడేట్టు సహాయం దయచేయండి తండ్రి గారి. 3 రకాలుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళని ప్రభా గాలిలోనేమి నీటి మీదేమి నీటి అడిగినేమి కాపాడమని కోరుకుంటూ ఆ గృహాన్ని ఆయన ఆ ఇంటికి ఆ గృహానికి ఆ బిడ్డని చేర్చమని కోరుకుంటున్నాను ప్రభా. 3 సెక్టర్స్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడమని అడుగుతున్నాను ప్రభా. అది డాక్టర్ల బృందమైన, లాయర్ల బృందమైన, న్యాయ బృందమైన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. పోలీసు
వ్యవస్థ అయినను కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అలానే ప్రభా తండ్రి మా స్టేటే కాదు ప్రభా తండ్రి, మా స్టేట్లోనే నా తండ్రి పిఎంలైనా సీఎంలైనా ప్రభా, అదర్ స్టేట్స్ అయినా ప్రతి ఒక్క ప్రధానమంత్రి, ప్రతి ఒక్క ప్రభా తండ్రినైనా పొలిటీషియన్ యొక్క వాళ్ళని కూడా కాపాడమని కోరుకుంటూ ప్రజలకు అనుకూలమైన పరిపాలన వాళ్ళు కొనసాగించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి గారు. అలానే పసిబిడ్డలు కూడా కాపాడమని అడుగుచున్నాను. తల్లిదండ్రులు లేనప్పుడు నాయన ఎక్కడికి వెళ్ళకూడనట్లుగా తల్లిదండ్రుల యొక్క అండల వాళ్ళు ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. ఇగోనైనా పసిబిడ్డల మీద చదువు విషయంలో ఎక్కువ ఒత్తిడి పడుకున్నట్లుగా బిడ్డలకు మంచి ఆరోగ్య బలశక్తి నుంచి బిడ్డలు చక్కగా చదువుకోవడానికి సంతోషంగా ఉండటం సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. చదువుకుంటున్న యువత యువకులు నా తండ్రి మంచి భవిష్యత్తులు వాళ్ళకి ఇవ్వండి ప్రభా. వాళ్ళు నాయన ఎడ్యుకేషన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి సహాయం దయచేయనైనా. తల్లిదండ్రులు ప్రభా ఎంత కష్టపడే వాళ్ళు చదివిస్తున్నారు, ఫీజులు కట్టిన తండ్రి వాళ్ళు మంచి ప్రయోజకులే ప్రభా. ఈరోజు వాళ్ళకి జీవితాన్ని ఇచ్చారు, రేపొద్దున నా తండ్రి తల్లిదండ్రులకు వాళ్ళు జీవితాన్ని ఇచ్చేవారుగా నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన ఇదిగో తండ్రి ఇప్పుడు చాలా నా తండ్రి ఈ యొక్క సెల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభా బిడ్డల విషయంలోనైనా. ఎందుకంటే ప్రభా తండ్రి ప్రతి ఎడ్యుకేషన్ కూడా ప్రభా తండ్రి సెల్లల్లో ఎక్కువగా వస్తుంది. కానీ ప్రభా బిడ్డలు దాన్ని మంచికి మాత్రమే ఉపయోగించేలా చేతని ఏ చెడు కార్యములు అందులో చూడకుండానట్లుగా, ఏ యొక్క చెడు సంబంధాలు అందులో పెట్టుకొని బిడ్డల భవిష్యత్తు నాశనం అవ్వకూడనట్లుగా కాపాడండి ప్రభా. తల్లిదండ్రులు 24 గంటలు ఉండి కాపాడలేరు ప్రభా, ఎవరిని కాపాడలేరు ప్రభా. బిడ్డలకు ఆ యొక్క జ్ఞానమును దయచేయండి. అది ప్రభా తండ్రి యవనస్తులైన స్త్రీల విషయంలోనైనా పురుషుల విషయంలోనైనా కాపాడండి. ఎంతోమంది నాయన బిడ్డల వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఏకాకలని సంసారాలుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. ఇంకా ప్రభా వయసు అయిపోయి కూడా చాలామంది బాధపడుతున్నారు ప్రభా. యవన కాలంలో తండ్రి వాళ్ళకి నా తండ్రి జతలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇగో తండ్రి నాయన కుటుంబాలను కడతానని సెలవిచ్చిన నా ప్రియా పరలోక తండ్రి గారి బిడ్డల కుటుంబాలుగా ప్రభా సంసారాలుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. అందరినీ కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను సేయనైనా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ప్రభా తండ్రి ఓల్డిజంలో ఉన్న తల్లిదండ్రులు కాపాడమని కోరుకుంటూ వాళ్ళ బిడ్డలు నా తండ్రి బిడ్డలని ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి గారు. నాయన అలానే చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న బిడ్డలకి ప్రభా తల్లిదండ్రి ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. వాళ్ళ బాధలు సాధలు ఒకలాంటి మానసికమైన వ్యాధికి వాళ్ళు బలైపోతున్నారు ప్రభా. ఏ తల్లిదండ్రుల ప్రేమ లేక పలకరించే వాళ్ళు లేక నా తండ్రి నాయన ఇదవుతున్నారు. వాళ్ళని ఎంతగానో సాగుతున్న ప్రభుత్వనైనా ఆ వార్డెన్స్ని కూడా కాపాడమని అడుచు. వాళ్ళకి కావాల్సిన నాయన సకల సదుపాయాలు అందించమని తల్లిదండ్రులకి భారం అయిపోయి వదిలేస్తున్నా కూడా వాళ్ళ ప్రభా బరువు కానీ బాధ్యత కానీ నా తండ్రి గారు నాయన భావించకుండా ఎంతో ఒక బాధ్యతగా భావించి వాళ్ళని నాయన షెల్టర్ ఇచ్చి కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. నాయన అనేకమైన మాటలు మేము చెప్పకుండా రూపాయలను సాయం చేసి మనస్తత్వాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. నాయన ఇదిగో తండ్రి మాటలాడే పదవులు మాకు వద్దు ప్రభా. యేసయ్య దయచేసినాను వాళ్ళకి ఒక్క రూపాయలను సాయం చేసి ఆ బిడ్డలు కడుపు నింపడానికి మాకు మానవత్వాన్ని దయచేయమని కోరుకుంటున్నాను యేసయ్య. స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు నాయన ప్రతి ఒక్కరిని దేశం యావత్తుని కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికి ఏది కూడా హాని కరగకుండానట్లుగా చేయండి ప్రభా. ఎలాంటి కరోనా వ్యాధులు ఎప్పుడు రాకున్నట్లు చేతండి నాయన. విపరీతమైన వర్షాలకి రాష్ట్రాలు నాయన కొట్టుకుపోతున్నాయి ప్రభా. నాయన ప్రభా తండ్రి ఇంతకు మించిన ప్రభా డ్యాముల్లో వాటర్ నిండిపోయినప్పటికీ కూడా పంటలు కూడా పాడైపోయినట్టు వాటర్ పడుతుంది ప్రభా. దయచేసి నా తండ్రి మీకు తెలిసిన ప్రభా తండ్రి సమస్తమును కూడా మీ యొక్క అధిపాజ్ఞలో పెట్టుకొని ఏది ఎంతవరకు ఇవ్వాలో మీకు తెలిసిన నాయన అంతవరకు నాయన ఇమ్మని కోరుకుంటూ ప్రతి ఒక్క బిడ్డల్ని కాచి కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి గారు. ఇతర దేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు వచ్చేసేలా చేయండి ప్రభా. వాళ్ళు పాస్పోర్ట్స్ ఇచ్చేలాగా వాళ్ళకి రావాల్సిన మనీ అంతా కూడా ఇచ్చేలా చేతండి. మరెన్నడూ కూడా ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి వాళ్ళ ఆలోచన లేని పనులు చేయకుండా తండ్రి ఉన్నంతలోని తిని బ్రతికి ఇక్కడ తృప్తి పడి తల్లిదండ్రులతోని వాళ్ళ కుటుంబాలతోని గడపడానికి సహాయం తెచ్చిన అక్కడ చీకట కోణాల్లో ప్రభా ఎవరు ప్రాణాలు ఎవరు తీస్తున్నారు ఎవరికీ తెలియదు ప్రభా. నాయన పక్కన జరుగుతుంటేనే కాపాడలేని మేము ప్రభా మాకు దేశాలు కాని చోట ఎక్కడ ఏం జరుగుతుందో మాకేం తెలుసు ప్రభా. మేమేం కాపాడగలం కానీ ప్రభా ప్రార్థన అయిన మీరు కాపాడగలరు ప్రభా. ఆ బిడ్డలకి మిమ్మల్ని అప్పచెప్తున్నాం ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా తను మిమ్మల్ని అప్పచెప్తున్నాం తండ్రి. ఆ శోధనలో ఆ దుఃఖంలో ఆ వేదనలో ఆ చీకటి గృహాల్లో ఎక్కడ ఎవరు బందీలై ఉన్నారో వాళ్ళకినైనా మిమ్మల్ని అప్పచెప్తున్నాం ప్రభా. ప్లేసుల్లోకి మేము వెళ్ళలేము, మీ దోతలైతే వెళ్ళగలుగుతాయి ప్రభా. అక్కడ సమస్యలు మేము తీర్చలేం కానీ అక్కడ గవర్నమెంట్ అయితే తీర్చగలుగుతుంది ప్రభా. అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకి ప్రభా మీరు బుద్ధి చెప్పి బిడ్డలకు మంచి విడుదల దయచేయమడుచును. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా అన్యాయానికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నాయినా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని సెలవిచ్చిన ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా భయంకరమైన ప్రవర్తనైనా తెలిసి తెలియని ఆవేశంతో ఏవేవో సంబంధాలు పెట్టుకొని ప్రభా తండ్రి భూమి మీద మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రభా. దయచేసి నాయన
ఈ విషయానికి ప్రభా తండ్రి యొక్క క్షణికావేశంలో ఎవరి ప్రాణాలు ఎవరు తీయకుండా ఎవరు తీసుకోకుండానట్లుగా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి గారి స్తోత్రమునైనా. జైల్లో ఉన్న వాళ్ళకి మానసికమైన వ్యాధిని తగ్గించండి ప్రభా. వాళ్ళ త్వరగా విడుదలైపోయి అందరి ఇంట్లోకి వెళ్ళిపోయి భాగ్యం దయచేయండి ప్రభా. నా తండ్రి వాళ్ళకి వేదన శోధన తీసివేసేమని అడుగుచున్నాను తండ్రి గారు. ప్రభా తండ్రి అందరికీ ఓదార్పును దయచేయండి ప్రభా తండ్రి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా బెంగలు వాళ్ళ కుటుంబానికి బెంగని తీసేయండి. అందులో ఉంటున్న వాళ్ళు కూడా బెంగని తీసేయమని కోరుకుంటూ ప్రభా అందరూ కూడా శాంతి సమాధానంగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించమడిచున్నాను తండ్రి గారు. అలానే ప్రభా నాకు ఇచ్చిన చిన్న పరిచర్యను దీవించండి. ఎవాంజలిస్ట్గా అనేకమైన చోట్లకి నన్ను వాడుకుంటున్నా ప్రభా. ఇంకా వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభా. నాయన అల్పురాలనైనా నా ప్రార్థన వినమని అడుగుచున్నాను ప్రభా. ఈ రోజు దాకా నా యొక్క ఆరోగ్యం ఎంతగానో చిన్నప్పటి నుంచి కాపాడిన ప్రభా. ఇంకా మీ యొక్క సేవ సువార్తలో కొనసాగడానికి ఇంకా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని స్వస్థతను మీ యొక్క ఉన్నతమైన బలమును నాకు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. అయ్యా నేను ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాను వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నాములు వాళ్ళ సమస్యల ప్రతిఫలం దాయిచ్చేమని అడుగుచున్నాను ప్రభా. ఎన్నో కార్యములు చేస్తున్న బాబు మీకు వందనాలు. ఇప్పుడే ప్రతి సమస్య ఏసునామములో విడుదలవును గాక నా తండ్రి. ఏ కుటుంబం ఏ సమస్య చేత ఏ బాధ చేత అల్లాడిపోతుందో ప్రభా సహాయం దయచేయనని. ఇగోనైనా ఉద్యోగం లేని బిడ్డలకనైనా మంచి జాబులు వచ్చేలా చేతండి. ఒకవేళ రాకపోతేనైనా అదే కావాలని కూర్చోకుండా వాళ్ళకు వచ్చినది మాత్రం చేయి పట్టుకొనినైనా నీ యొక్క శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన పని చేయమని సెలవిచ్చాను ప్రభా. వాళ్ళ బ్రతకడానికి ఏదో ఒక పని వెళ్ళి వాళ్ళ జీవనాన్ని కొనసాగించే భాగ్యం దయచేయనని. వాళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేసిన తండ్రి రేపటి నుంచి నడుము కట్టుకొని ప్రభా తండ్రి నైనా వాళ్ళకు వచ్చిన చేతి పనికి వెళ్ళి వాళ్ళు కష్టపడి బ్రతకడానికి సహాయం దయచేయమని అడుగుచున్న ప్రభా. రోజులు సంవత్సరములు వాళ్ళ జీవితంలో వృధా కాకూడనట్లుగా మానసిక రోగుల్లాగా వాళ్ళు తయారవ్వకూడనట్లుగా నాయన ప్రభా తండ్రి. చదువు ముఖ్యం కాదు, చదువు తగ్గ మన పని రాకపోయినా మనం ఎలాగోలా సంపాదించి మన భార్య బిడ్డలను పెంచుకోవాలి, మనం పోషణ సాగాలి, మనంటూ మనం బ్రతకాలన్న ఆలోచన బిడ్డలకు దయచేయని ఆయన. దుష్టుడాల హృదయంలో గర్వాన్ని మూర్ఖత్వాన్ని ఒకలాంటి ప్రభా తండ్రి వాళ్ళకున్న నాయన పట్టుదలని తీసివేసిన ఆయన పట్టుదలని విడిచిపెట్టి ప్రభా నడుం కట్టుకొని నా తండ్రి చక్కగా పని చేసుకొని బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించమడుచున్న ప్రభా. 10 మంది చదువుకొని ఎందుకు ఇలా చేస్తున్నామని ఎటకరించేవారే కానీ నాయన 10 రూపాయలు ఇచ్చి ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు నాయన. కాబట్టి నాయన అలాంటి మాటలు ఎవరు మనసులో పెట్టుకోకూడనట్లుగా బిడ్డలు నడుము కట్టుకొని చక్కగా కష్టపడి బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. డబ్బులు సంపాదించే ఆలోచన నాయన స్త్రీ పురుషులకి మంచిగా దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి గారు అందరూ బ్రతకడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. భూమి మీద మీరు ఇచ్చిన వరము డబ్బు నా తండ్రి నాయన అది లేకపోతే మనిషి జీవితం వెళ్ళదు ప్రభా. ఆ వరాన్ని భూమి మీద మా అంతటి మేమే సంపాదించుకోవాలి తప్ప ఎవరు మాకివ్వరు ప్రభా నాయన. ఆ వరము ప్రభా తండ్రి వజ్రాల పక్కన ఉన్న కడుపు నిండదు కానీ ప్రభా నాయన అవి తిని ప్రభా తండ్రి మా ఆరోగ్యాన్ని ఒక్క నిమిషం కూడా మేము కాపాడుకోలేదు ప్రభా. మా ప్రాణానికి హాని తండ్రి నాయన. భూమి మీద మీరిచ్చిన వరము డబ్బు తండ్రి అది సంపాదించుకుంటే మేమెంతో చక్కగా నాయన బ్రతకగలుగుతాం ప్రభా తండ్రి నాయన. అందుకే నాయన ఆదాముకి నాయన నీవు కష్టించి ఫలించినప్పుడే ఈ యొక్క పంట భూమిని నీవు తిందువని సెలవిచ్చిన ప్రభా. నీ చెమట ప్రభా భూమి మీద కారాలని సెలవిచ్చిన ప్రభా. మనిషి చెమట కారకుండానట్లుగా ఈ పంట పండుదని సెలవిచ్చి నా తండ్రి మనిషికి మగవాడన్న వాడికి కష్టం పెట్టిన ప్రభా. ఈ యొక్క బిడ్డలకు ఆస్తి వాక్యాలన్నీ కూడా గుర్తు చేసుకొని మనసుకి ధైర్యం చేసుకొని స్త్రీ పురుషులైనా ఎవరేమనుకుంటున్నారు అన్నది కాదు కానీ నైనా వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకొని భాగ్యమని యేసు నామములో బిడ్డలకి దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. అందరూ మంచిగానే వాళ్ళకు వచ్చినంతలోనే మంచిగానే సంపాదించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి నాయన. అలానే ఎలాంటి యొక్క మార్గాలు వాళ్ళు చెడు మార్గాలు ఎన్నుకోకుండా అది స్త్రీ అయినా పురుషుడైనా తండ్రి నాయన అక్రమంగా వచ్చింది ఏది కూడా నిలవదు ప్రభా నాయన. దాని విషయంలో సమాజంలో చెడ్డ పేరు ప్రభా, ఎన్నో గొడవలు, ఎన్నో ప్రభా తండ్రి అవమానాలు, ఎన్నో ఒక జైలు శిక్షలు ప్రభా, ఎన్నో మరణాలకి దారితీస్తారు. అలా కాకుండా ప్రభా నీతి నియమంగా వచ్చిన దాంతోనే తెచ్చుకొని తృప్తిపడి సంతోషించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమడుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయినాయన ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసైపోయి యవన కాలంలో వాళ్ళ జీవితాలు బిడ్డలను నాశనం చేసుకొని తల్లిదండ్రులని భార్య బిడ్డలని ఎంతోమంది బాధ పెడుతున్నారయ్యా. అందరూ అలా లేరు ప్రభా, కొంతమంది మాత్రమే ఉన్నారు తండ్రి. వాళ్ళకి మీరు బుద్ధి చెప్పి తండ్రి తల్లిదండ్రులకి భార్య బిడ్డలకి పోషణగా ఆధారంగా వాళ్ళ బ్రతకడానికి ఆధారాన్ని కల్పించమని నాయన బిడ్డలకి ఏసునామల జ్ఞానాన్ని తెరమని అడుచున్నాను తండ్రి గారు. అలానే నాకు ఇంకను ధైర్యమును దయచేయమని కోరుకుంటూ మీ యొక్క నామం అడిగి కోరుకుంటున్నా తండ్రి వేడుకుంటున్నాను ప్రభా. నా కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అందరినీ కూడా ఏసు నామములో దీవించమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన
ప్రభా తండ్రి ఏ ఒక్క ప్రార్థన కూడా పోనివద్దు ప్రభా. అలానే నేను కూడా బిడ్డల కొరకు చేస్తున్న ప్రార్థనలు ఎన్నో ఫలింపజేస్తున్న ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఇంకోసారి ఇప్పుడు పెట్టిన ఈ సమస్యలు పెట్టలేని సమస్యలు ఒకవేళ ఎవరికోసం ఉన్న దేవా నేను మర్చిపోతే దైవ సేవకులను కాపాడండి, వాళ్ళ మందిరాన్ని కాపాడండి నాయన. ఆ యొక్క విశ్వాసాలను కూడా కాపాడమని నడిచి వాళ్ళకున్న ప్రతి సమస్యలు యేసు నామములో తీసివేసి మనం కోరుకుంటూ ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి దైవజనుని, ప్రతి మందిరములు యేసు నామములో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని కోరుకుంటున్నాను. ఇంకెవరి కోసమన్నా నేను మర్చిపోతే క్షమించండి అయ్యా. ఒక్కవేళ స్వార్థంతో, కుళ్ళుతోటి, ఈర్ష్యతోటి, అసూయతో నేను చేయకుండా ఉంటే మరి ఇంకోసారి నేను అలా చేయకుండా నాకు బుద్ధి చెప్పమని కోరుకుంటూ అయ్యా ఇంకోసారి అల్పురాలనైనా నన్ను, అయోగ్యురాలనైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాను ప్రభా. మా ప్రార్థన దుష్ట శక్తులు కానీ, దైవ చాచములు కానీ, మేఘములు కానీ ఆపకూడనట్లుగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన ఇప్పుడుకుప్పుడే తండ్రి ప్రతిఫలం దయచేయమని కోరుకుంటూ సమస్త మీ పాదదులకు అందించుకుంటూనైనా త్వరగా రాననే మీ కుమారుడు మా ప్రవేణ త్రియేక దేవుని గారి యొక్క నామలేసయ్య అడిగి వేడుకోరుకుంటూ బ్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కయ్య కాకడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.